హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు పురుషోత్తం టాక్స్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. ఈ మూవీ విషయానికొస్తే స్టోరీ కూడా చాలా సింపుల్‌గా ఉంటది. హీరో ఫ్లాష్ బ్యాక్‌లో ఒక ఇన్సిడెంట్ జరుగుతది. సో, ఆ ఇన్సిడెంట్‌ని ఎలా వాళ్ళ మీద రివెంజ్ తీసుకున్నాడు అనేది మూవీ బేసిక్ ప్లాట్. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే హీరో ఎంట్రీ సీన్ బాగుంది. లుక్స్ గాని స్టైలిష్‌గా చూపించిండు 'హరీష్ శంకర్' అది బాగుంది. అందులో వర్కౌట్ అయిందని చెప్తా. అండ్ శ్రీలీల పెర్ఫార్మన్స్ గాని, తన యాక్టింగ్ గాని, హీరో తోటి కన్వర్జేషన్స్, పోడ్‌కాస్ట్ గాని, పోడ్‌కాస్ట్‌లో ఒక కామెడీ ఛాలెంజింగ్ ఉంటది ఒకటి. అది కూడా బాగుంది. 'మియాబై' షూటింగ్ అదొక కామెడీ సీన్ బాగుంది. అండ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ట్విస్ట్ బాగుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. మైనస్ పాయింట్ విషయానికొస్తే ఫస్ట్ చెప్పాల్సిందంటే మూవీ కొన్ని కొన్ని సీన్స్ నుంచి వేరే మూవీ నుంచి కాపీ కొట్టారనిపిస్తది. 'టెంపర్' మూవీ చూసుకుంటే 'టెంపర్' మూవీలో ఒక గ్యాంగ్ రేప్ జరుగుతది చూడు. సో, అలాంటి సీన్ ఇక్కడ జరుగుతది. కాకుంటే అది లైక్ పొలిటీషియన్ పరంగా డైలాగ్‌లతోటి ఫ్యాన్స్‌ని ఇంప్రెస్ చేద్దామని ప్లాన్ చేసినట్టు ఉంటది అది గూడా. ట్విస్ట్ బాగానుంది. ఫారెస్ట్ ఆఫీసర్ ట్విస్ట్ బాగానే ఉంది. ఓకే. కానీ ఆ ట్విస్ట్‌కైతే ఆ చాయ్ గుర్తు షాట్‌లో చూపిస్తారు. జూమ్ షాట్‌లు ఇట్లా, ఆ మీదికెళ్ళి షాట్‌లు, ఆ క్లోజప్ షాట్‌లు మొత్తం అవే చూపిస్తారు. ఎందుకంటే ఆ డైలాగ్‌ని కూడా పొలిటికల్ పరంగా డైలాగ్ లాగా మార్చేసిండ్రు. ఈ మూవీలోనే ఒక నల్ల సింహ్ అనే క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టరు ఎంట్రీ ఇచ్చిన పోలీస్ స్టేషన్‌లో కూడా సేమ్ యాస్ టీజ్. ఆ చాయ్ గ్లాస్ షాట్సు అదే పొలిటికల్ డైలాగ్ ఉంటది మొత్తం. ఓవరాల్‌గా చెప్పండి ఫస్ట్ హాఫ్ మొత్తం గూడా ఎట్లుంటదంటే పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయి. అలాగే చాయ్ గుర్తు ఆ షార్ట్స్ చూపించుకుంటూ గూడా పొలిటికల్ డైలాగ్స్. మళ్ళీ ఫ్యాన్స్ కోసం కొన్ని డైలాగ్స్. అది మొత్తం ఫస్ట్ హాఫ్ రుద్దిర్రు. మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం అదే. అండ్ ఈ మూవీ చూసుకుంటే 'తేరి' మూవీ రీమేక్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో, నేను చెప్పేలేంటే 'తేరి' మూవీలోకెళ్ళి ఒక మెయిన్ పార్ట్ తీసుకొని మొత్తం రుద్దిర్రు సినిమాని మొత్తం. ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ ప్రాసెస్‌లో నేను చెప్పిన ప్రాసెస్‌లో రుద్దేసిర్రు. ఫ్లాష్ బ్యాక్ అని చెప్పేసి కొంచెం అది లాస్ట్ వరకు కన్వే చేసిర్రు. తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్‌లో కూడా డైలాగ్స్ ఉంటాయి. మన ఏంది వార్నింగ్స్ ఉంటాయి. అది ఎవరితోనంటే ఆహ్, విలన్ పేరు చెప్తా ఒక్క నిమిషం. 'నల్లనాగలప్ప.' అసలు ఆ క్యారెక్టర్ చేయాల్సింది ఎవరంటే మల్లారెడ్డి సార్ చేయాల్సిన క్యారెక్టర్. నిజం చెప్పాలంటే మంచి పని చేశారు సార్. ఈ 'నల్ల నాగలప్ప' క్యారెక్టర్ చేసిన వాటికే మల్లారెడ్డి సార్‌ది డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అయితుంది పక్కా. నాకనిపిస్తుంది. ఎందుకంటే 'నల్ల నాగలప్ప' అనే క్యారెక్టర్ ఎలా ఉంటదంటే ఒక పర్సన్ పండితుడు ఏం చేస్తాడంటే నీ చేతిలో గీత బాలేదు. అందుకే సీఎం అయ్యే యోగం లేదు అని చెప్పేసంటే ఆ కొబ్బరి పచ్చని తీసేసి గీసేసుకుంటాడు. గీసేసుకొని అయిపోయింది సీఎం అయిపోతావు అంటాడు. అసలు లాజిక్‌లే ఉండవు సినిమాలో అసలు. నిజం చెప్పాలంటే ఆ క్యారెక్టర్ చేయకపోవడమే బెస్ట్ అనిపించింది. నిజం చెప్పాలంటే ఆ రిజెక్ట్ చేసిన దానికే మీరు బతికి బయటపడ్డారని చెప్పేసి నాకైతే అనిపించింది. బట్ ఓకే. ఈ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే లైక్ బ్రూటల్‌గా మరి అంత దారుణమైన విలన్ లెక్క కూడా చూపించారు. ఆ క్యారెక్టర్ అవసరం లేదు. జస్ట్ ఎలా పెట్టుకున్నాడంటే ఒక విక్కీ అనే పర్సన్‌ని ఎక్స్‌చేంజ్ కోసం ఒక పర్టిక్యులర్ రీజన్ తోటి రాజశేఖర్‌ని పెట్టుకున్నాడు అనిపిస్తుంది అంతే. 'తేరి' మూవీయే. కాకపోతే అందులో ఒక చిన్న పార్ట్ తీసుకొని మొత్తం రుద్దేసిర్రు కొత్తగా అని చెప్పేసి. అది కూడా పవన్ కళ్యాణ్ వర్షన్ లాగా చేసి పెట్టిండు. అండ్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ వాళ్ళ కోసం ఈ సినిమా. నా కోసం అయితే కాదు. సో, నాకైతే మూవీ నచ్చలేదు. రేటింగ్ వచ్చేది 2.5 ఇస్తా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. మీరు మూవీ చూసారా? మరి మీకెలా అనిపించింది?